హలో అండి. ఈరోజు మన ఛానల్లో ఒక స్వీట్ రెసిపీ అయితే షేర్ చేయబోతున్నాను. చక్కెర గవ్వలనమాట. ఎలాంటి గవ్వల పీట లేకుండా నేనైతే సింపుల్గా ఇంట్లో గవ్వలు ఎలా చేసుకోవాలో మనము షేర్ చేయబోతున్నాను ఈరోజు. అది కూడా మనం ఇంట్లో వాడే ఒక ఐటెంతోనైతే చేసి చూపిస్తున్నాను. కంపల్సరీ వీడియో మొత్తం చూడండి. నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ప్రాసెస్లోకి వెళ్దాం మరి. ముందుగా ఒక కప్పు మైదా పిండిని తీసుకొని అందులో ఒక 2 చెంచాలు రవ్వ, అది కూడా నెయ్యిలో వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకొని మన చపాతీ ముద్ద కన్నా గట్టిగానైతే తడుపుకోవాలి. తర్వాత అదే కప్పుతో ఒక కప్పు షుగర్ తీసుకొని పాకం అయితే రెడీ చేసుకోవాలి స్టవ్ పైన. నానిన పిండిని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని మనము డీప్ ఫ్రైకి వాడే గరిటెతో ఈ విధంగా వేలుతో ప్రెస్ చేస్తే మనకి గవ్వల షేప్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఈ ఐడియా ఎవరికైనా నచ్చినట్టయితే కామెంట్ అయితే చేయండి. చూడండి, ఇంకోటి చూపిస్తున్నాను. సింపుల్గా వేలుతో ఇలా ప్రెస్ చేసి ఆ చివర ఈ చివర ప్రెస్ చేసామంటే మనకు మంచిగా గవ్వల షేప్ అయితే వస్తుంది. చూడండి, ఒకేసారి ఇట్లా ప్లేట్లోకి అయితే మొత్తం ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ప్రిపేర్ చేసిన గవ్వలని మనము వేడివేడి నూనెలో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత ప్లేట్లోకి తీసేసుకొని గోరువెచ్చగా ఉన్న పాకంలోకి వేసుకున్నామంటే చక్కెర గవ్వలు ఆల్మోస్ట్ రెడీ అయినట్టే. ఒక్క నిమిషం పాటు పాకంలో నాననిచ్చాక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మన ఈరోజు స్పెషల్ గవ్వల రెసిపీ అయితే రెడీ అయినట్టే. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.